ప్రేయస్‌లా ఈరోజు మనము లూకాసు వార్త 12వ అధ్యాయం 16 వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా ఉండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తి సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందునని అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకి సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయిన చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కాగా, కాకులకు సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీరు ఎవడు చింతించడం వలన ఆయన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. ఆ అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోక జనులు వీటన్నిటి వెతుకుదురు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే దేవుని రాజ్యను వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మెయిన్గా ఏం చెప్తున్నాడు అంటే, ఒక మనిషి దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనేది దేవుడు అడ్రస్ చేస్తున్నాడు అనమాట. మెయిన్గా ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే యేసయ్య, అంటే పక్షులు చూడండి, అవి అంటే వాటికి ఒక స్టోరేజ్ అంటే హోమ్ లేదు. అంటే గరిసెలు అని అంటారనమాట పల్లెటూర్లలో. అంటే కుట్లు, అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు పండించే పంటని ఒక గదులు గదులుగా డివైడ్ చేసుకొని దాంట్లో అంతా ఫుడ్ అంతా స్టోరేజ్ చేస్తారనమాట. సో అలా కొట్లలో అంటే పక్షులకి అలా పండించుకొని కొట్లలో దాచిపెట్టుకునే అవకాశం లేదు కదా. స్టిల్ దేవుడు వాటికి సంవత్సరం అంతా ఫుడ్ ఇస్తున్నాడా లేదా? పువ్వులు చూడండి, అంటే ఏం ధరించుకుందామో అని పువ్వులు ఎప్పుడు ఆలోచించవు, కానీ దేవుడు వాటికి అంటే 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 ఈవెన్ సొలొమోన్, అంటే అందరికంటే గొప్ప రాజు, అంటే రిచెస్ట్ అంటే ఎవరు చెప్తారండి? సొలొమోన్ రాజు గురించి చెప్తాడు. ఆయన రాజ్యం గురించి అందరు డిస్కస్ చేసుకుంటారు. ఈ పువ్వుని దేవుడు ఎలా అలంకరించాడంట, ఈ రోజుండి రేపు పొయ్యిలో కాలిపోయి ఆ పువ్వుల్ని ఎలా అలంకరించాడు అంటే, ఎలా చెప్తున్నా అంటే ఈవెన్ సొలొమోన్ యొక్క వైభవం కూడా ఈ పూల కంటే తక్కువే అని చెప్తున్నాడు. సో ఏం తిందుము, ఏం తాగుదము, ఏం ధరించుకుందాము అని అల్ప విశ్వాసంతో మీరు ఉండకండి, అనుమానంతో కూడా ఉండొద్దని వాక్యంలో చెప్పబడి ఉందనమాట. మనకు అనుమానం కూడా ఉండడం దేవుడికి ఇష్టం లేదనమాట. సో ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు? మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరు వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని దేవుడి వాక్యంలో ఉందనమాట. సో ఏంటి అంటే, మనం చాలా సార్లు దేవుడిని వదిలేసి మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటామనమాట. అంటే మనం దేవుడి మార్గాలు వదిలేసి మన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తుంటాము. దేవుడు ఏం చెప్తున్నాడు? ఉపమానం ఏంటి అంటే, ఒక ధనవంతుడున్నాడు, మంచిగా పంట పండింది. అబ్బా! ఈ పంట చాలా సంవత్సరాలకి పంట ఉందిలే మనకి. ఇంక మనకి ఏ బాధ లేదు. ఎన్ని సంవత్సరాలను ఫుడ్ లేకపోయినా మనకు సరిపోతుంది అనుకున్నాడు. బట్ అతను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, దేవుడు ఆయుష్ ఇవ్వకుండా మనం అన్ని సెట్ చేసుకున్నాంలే అనుకోవడం అనేది ఒక మూర్ఖత్వం అనమాట. ఆ నిమిషమే అతని ప్రాణం పోతే అది సిద్ధపరిచిన ఫుడ్ ఎవరిదవుతుందండి? సో మనం ధనం సంపాదించుకోవడానికో, లేకపోతే దేవుడిని దాటి మన సొంత మార్గాల్లో ఎళ్ళినప్పుడైతే మనకు బ్లెస్సింగ్‌గా ఉంటుందా అండి? ఉండదు. దేవుడు ఇవ్వకుండా మన జీవితంలో ఏ బ్లెస్సింగ్ నిలబడదు. బ్లెస్సింగ్‌కి ఒక ప్రొటెక్షన్ గూడా ఉండాలండి. ఇప్పుడు యోబుకి బ్లెస్సింగ్ ఉంది. అంటే తెలుసు కదా! ఆశీర్వాదం ఉంది. అంటే కావాల్సినంత ఆస్తుంది, బిడ్డలున్నారు. దాని చుట్టూ దేవుడు ఏం చేశాడండి? కంచె వేశాడు. కంచె వేశాడు కాబట్టి ఆ ఆస్తి అలా నిలబడిందనమాట. ఎప్పుడైతే సాతానెళ్ళి
దేవుడి దగ్గర మొరపెట్టిందో ఆ కంచె దేవుడు ఆ ప్రొటెక్షన్ తీసేస్తాడు. సో, అదంతా పోయింది. సో, మనం సంపాదించిన దానికి మనము దానికి ఒక ప్రొటెక్షన్ దేవుడు ఇస్తే కానీ మనకది నిలబడదండి. సో, ఏదైనా మనం దేవుడి ద్వారానే మనము ఏం చేయగలుగుతామంటే దాన్ని నిలబెట్టుకోగలుగుతామనమాట. చాలా సార్లు మన సొంత జ్ఞానం మీద, మన సొంత ఆలోచన మీద ఆధారపడి దేవుడు చెప్పే మార్గాన్ని మనం త్రోసివేసి బయటికెళ్తుంటాం. దానివల్ల జరిగేది మనకి ఏది మంచిది కాదు. నష్టమే అనమాట. కానీ అదేందండి ఎప్పుడు దేవుడు దేవుడు అంటే మా జీవితాలు ఎలాగా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అరే! అడగని పక్షులకి, అడగని పువ్వులకి అంటే గడ్డి పువ్వులంటే ఈరోజు ఉంటాయంటే రేపు మట్టిలో కాల్చేస్తారంట. అంటే అగ్నిలో కాల్చేస్తారంట. అంటే ఆ గడ్డి పువ్వులకి దేవుడు అంత అందం ఇచ్చినప్పుడు, వాటికి ఇన్ని రంగులెయ్యాలని డిసైడ్ అయినప్పుడు, కూర్చొని ఒక ఆర్టిస్ట్‌లాగా వాటికి రంగులు డిసైడ్ చేసి, ఆ పెటల్స్ ఏ సైజ్‌లో ఉండాలో డిసైడ్ చేసి, ఇంత ప్లానింగ్ స్కెచ్ దేవుడు ఏసినప్పుడు అంటే దేవుడు ఆయన ఆయన స్వరూపంలో పుట్టించిన మనిషికి, ఆయన కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులకి సహాయం చేయడా అండి? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకివన్నీ నీడ్స్ ఉన్నాయి, అవసరమని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనే కదా! ఈ నీడ్స్ అన్నీ ఈ లోకంలో పుట్టించింది. సో, అవన్నీ మనకు సప్లై చేయాలని ఆయనకు తెలుసనమాట. సో, మనం ఏం చేయాలంటే, అంటే అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసయ్య చెప్పిన విధానంలో మనం జీవించాలి. యేసయ్య చెప్పిన మార్గంలో మనం నడవాలి. మనం సంపాదించుకున్న, మనం వర్క్ చేసినా, మనం కూర్చున్నా, తిన్నా, నడిచినా, మనం ధరించుకున్న బట్టలు ఎవ్రీథింగ్ అంటే ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఇది దేవుడికిష్టమా? నేను ఇలా చేయడం దేవుడికిష్టమా? ఇలా చేయడం దేవుని ఉద్దేశ్యమా? మనం ప్రతిదానికి ఒక క్వెషన్ చేసుకోవాలా. అంటే ఇది దేవుని చిత్తమేనా అని మనం ఆలోచించుకుంటూ చేసినప్పుడు, మనం తప్పుడు మార్గాల్లో నడవము. తప్పుడు ఉద్దేశాలు మన హృదయంలో ఉండవు. మనం నష్టపోము. దేవుడు మన గురించి చాలా చాలా ఆలోచిస్తున్నాడండి. దేవుడేం చెప్పాడు? చిన్న చిన్నవి మీరు మీరు సాల్వ్ చేసుకోలేరు. పెద్ద పెద్ద వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అలా ఆలోచించి మీరు దాన్నేమన్నా తగ్గించుకోగలుగుతారా? ఆ ప్రాబ్లమ్‌ని? మీ వల్ల కాదు. అది చేయాల్సింది నేనే. సో, మీరు దాని గురించి ఆలోచించకండి. ప్రాబ్లమ్స్ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగచేస్తానని చెప్పిన దేవుడు, మీ సమస్యలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సాల్వ్ చేస్తాడండి. మీరేం చేయాలంటే ఆయన నమ్మి ఆయన మీద మీ భారాలు వేసి, మీ అనుదిన జీవితంలో దేవునికి ఇష్టంగా జీవించడము. అంటే దేవుని హృదయం మనం కలిగి ఉండడము. దేవుడు చెప్పిన అంటే మత్తయి సువార్తలో చెప్పాడు. కొండ మీద ప్రసంగం ఉంటది కదా! మనం ఎలా జీవించాలి? దానికి మనకొక స్టాండర్డ్స్ దేవుడు అనుగ్రహించాడు. ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం జీవించడం దేవుని చిత్తము. సో, అలా మనం జీవించినప్పుడు ఎవ్వరికి ఏవి కొదవలుండవండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నా జీవితంలో ఎన్నో సమస్యలొచ్చినప్పుడు దేవుడు ఎక్కడ తక్కువ కానివ్వలేదు. దేవుడు నన్నెప్పుడు వదిలేయలేదు. నన్నెప్పుడు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనరన్నట్టు ఆకలిగొనరనమాట. భిక్షమెత్తుకోరు వాళ్ళు. రానివ్వడు. సింహ పిల్లలనైనా లేమగలుగుతాయని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవ ఉండదని వాక్యం రాయబడింది. వాక్యం లేదన్న అబద్ధం ఉంటదా అండి? ఆకాశం, భూమి గతించిపోయినా వాక్యంలో నుంచి పొల్లైన పోదంట. వాక్యం ఏదో ఏదో ఏం చెప్తుందో అది మాత్రం మన జీవితంలో నిజం. మనకు అర్థమైనా, అర్థం కాకపోయినా. సరే దేవుడి మార్గాలు కాకుండా వేరే మార్గంలోకెళ్ళిన ఫస్ట్ ఎలా అనిపిస్తదో తెలుసా? అబ్బా! చాలా బాగా బ్లెస్ అయ్యాం అనిపిస్తది. అది ఎక్కువ రోజులు ఉండదండి. ఎక్కువ రోజులు ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే రాంగ్ వేస్‌లో మనం వెళ్ళినప్పుడు అది ఆహ్, మన మన జీవితం నిలబడదు. ఏంటే ఒక చేత్తో వస్తే 10 ఒక మార్గం మనకొస్తే రాంగ్ వేలో 10 మార్గాలు మన నుంచి వెళ్ళిపోద్ది. ఇది అర్థం కాకనే ఎంతోమంది అంటే లంచాలు తీసుకుంటూ, పాప పనులు చేస్తూ, రాంగ్‌గా సంపాదించుకుంటూ చాలామంది వాళ్ళ పిల్లలకి ఏం సంపాదించి పెడుతున్నారో తెలుసా అండి? మా పిల్లలకి మేము ఆస్తులివ్వాలి, ఆస్తులివ్వాలనుకోని అంటే శాపాన్ని సంపాదించి పెడుతున్నారు. మీ బిడ్డలకి ఏదో ఇవ్వాలని మీరెందుకండి శాపగ్రస్తులవుతారు? మీ బిడ్డల్ని ఎందుకండి శాపగ్రస్తులుగా చేస్తారు? నిజాయితీగా సంపాదించుకున్నదే మనకు నిలబడతది. దేవుని మార్గంలో కాకుండా పాపం మార్గంలో మనం సంపాదించుకున్నంత ఏమవుతుందో తెలుసా? అది మనకేం నష్టాన్నే చేస్తదనమాట. అంటే దానివల్ల శాపగ్రస్తమైన దానివల్ల మనం నష్టపోతాము. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నష్టపోతాయి. దయచేసి దేవుడు కాకుండా మనం ఆశించకూడదు. దేవుడు చెప్పే మార్గంలో కాకుండా రాంగ్ వేస్‌లో మనం నడవద్దు. దానివల్ల మనకొచ్చేది నష్టమే. దేవుడిలో ఉందాము. దేవుడిచ్చేది తీసుకుందాము. దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలకి మంచి ఫ్యూచర్ ఎవరిస్తారండి? ఎవరిస్తారు? దేవుడే కదా ఇస్తాడు. మన జ్ఞానము, మనమిచ్చే డబ్బులు, మనమిచ్చే దాన్ని బట్టి మన పిల్లలు మన జీవితాలు బ్లెస్ అవుతాయా? కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది మన జీవితాలు సంతోషంగా ఉండాలన్నా, మన బిడ్డలు అంటే బ్లెస్ అవ్వాలన్నా, అది ఒక యేసుక్రీస్తు ద్వారా, ఆయన మాటలు మనం వినడం ద్వారా, ఆయన మార్గాలు మనం నడవడం ద్వారా, ఆయన చెప్పిన తండ్రి మాటలకు ఒబీడియన్స్ చూపించడం ద్వారా జరుగుతుంది తప్ప, మనం చేసే ప్రయత్నాలలో అదంతా వేస్ట్ అన్నమాట. అది దేవుడు ఇక్కడ చెప్పాలనుకున్న ఉద్దేశ్యం. సో, దేవుడికి నచ్చినట్టు మనం జీవిద్దామా? పువ్వుల కంటే అద్భుతంగా అలంకరించబడదామా? ఆ పక్షుల కంటే అద్భుతంగా పోషించబడతామా? ప్రైజ్ ద లార్డ్.